హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్ అయిన ముంబై హైవే మరియు శంకరపల్లి మోమిన్పేట రోడ్డుని కనెక్ట్ చేస్తా ఉన్న 100 ఫీట్ రోడ్డుని ఫేస్ చేస్తా డిటిసిపి అప్రూవల్స్ తో డెవలప్ చేస్తున్న ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ట్రయాంగిల్ వ్యాలీ బై యువర్ హోమ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ట్రయాంగిల్ వ్యాలీ మొత్తం 22.5 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 220. ఈ ప్లాట్స్ సైజెస్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీ, 60 ఫీట్ మెయిన్ అండ్ 33 ఫీట్ వైడ్ ఇంటర్నల్ సిసి రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ డిజైనర్ స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, వాటర్ పైప్ లైన్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాంటి లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ ని డెవలప్ చేస్తారు. ప్రాజెక్ట్ మొత్తానికి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంది. 45% ఓపెన్ స్పేస్ తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కి 100% క్లియర్ టైటిల్ మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. బ్యాంక్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇన్ని లగ్జరియస్ ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది ముంబై హైవే. ఈ ముంబై హైవే పైన ఉన్న ఏరియాస్ పటాన్చెరు, కంది, సంగారెడ్డి, సదాశివపేట్. ఇటుపక్క వైట్ కలర్ లో ఉన్నది నార్సింగి దగ్గర నుంచి శంకరపల్లి మీద గుండా మోమిన్పేటకి కనెక్ట్ అయ్యే రోడ్. సో మన ప్రాజెక్ట్ ఈ రెండు మేజర్ రోడ్స్ కి సెంటర్ లో ఇక్కడ ఉన్న 100 ఫీట్ రోడ్డుని ఫేస్ చేస్తా ఈ లొకేషన్ లో ఉంది. ముందుగా మనం శంకరపల్లి దగ్గర నుంచి కనెక్టివిటీ చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అలానే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న ఎగ్జిట్ 1A వాడుకొని నియోపాలిస్ మీద గుండా మనం శంకరపల్లి రోడ్లోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే నియోపాలిస్. ఈ నియోపాలిస్ లోకి ఎంటర్ అవడానికి గవర్నమెంట్ కొత్తగా ఒక ఎగ్జిట్ ని కూడా నిర్మించింది. ఇది మొత్తం సుమారుగా 500 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడే రీసెంట్ గా గవర్నమెంట్ ఆక్షన్ లో ల్యాండ్ పర్ ఏకర్ 160 crores కి సేల్ అయింది. ఈ నియోపాలిస్ కి బ్యాక్ సైడ్ లో మీరు చూస్తున్నది గండిపేట లేక్. ఈ రోడ్ లో మనం 30 minutes డ్రైవ్ చేస్తే మూకిలా మీద గుండా శంకరపల్లికి రీచ్ అవుతాము. అలానే శంకరపల్లి దగ్గర నుంచి మోమిన్పేట మీద గుండా మన ప్రాజెక్ట్ కి 30 minutes టైం పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే మోమిన్పేట దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ వైపుకు వెళ్లే దారి. ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes లో మనం ట్రయాంగిల్ వ్యాలీకి రీచ్ అవుతాము. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఉంటుంది. అలానే మోమిన్పేట దగ్గర ఇక్కడ ఎన్కతల ఏరియాలో ఈ లొకేషన్ లో మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. ఇదే లొకేషన్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మరియు మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన లొకేషన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు R&D యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఇది మొత్తం 1200 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ మరియు ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిటీ సిమ్యులేషన్ ట్రాక్ మరియు అడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. ఇక్కడే ఐటీ కారిడార్ కూడా రాబోతుంది. ఈ మొబిలిటీ వ్యాలీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఐటీ కారిడార్ వల్ల ఈ ఏరియాలో సుమారుగా 4 lakhs ప్లస్ దాకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వబోతుంది. అలానే రీసెంట్ గా ఈ శంకరపల్లి దగ్గర నుంచి మోమిన్పేట మీద గుండా మార్పల్లి దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని విస్తరించడానికి 47 కోట్లను కేటాయించారు. అలానే వికారాబాద్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ మీద గుండా సదాశివపేట దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని విస్తరించడానికి 79 కోట్లను కేటాయించారు. ఈ విధంగా ఈ నార్సింగ్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దాకా ఉన్న రోడ్డు మొత్తం ఎక్సలెంట్ గా డెవలప్ అవుతుంది. అలానే మనం ముంబై హైవే వైపు డెవలప్మెంట్స్ చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది ఎగ్జిట్ నెంబర్ 3. ఈ ఎగ్జిట్ 3 కి ముందు ఉన్న మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 6 lane రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 lane నుంచి 6 lane లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ముంబై హైవే పైన ఓవరాల్ గా 8 డిఫరెంట్ లొకేషన్స్ లో ఫ్లైఓవర్స్ ని కూడా నిర్మిస్తున్నారు. ఈ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఇక్కడే రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజీ ఉంది. ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఇక్కడ రైట్ సైడ్ లో తోషిబా, లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది.
ఈ రుద్రారం దాటిన తర్వాత కందికి రీచ్ అవుతాము. ఈ కంది దగ్గరే ఐఐటి హైదరాబాద్ ఉంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. కంది దాటిన తర్వాత మనం సంగారెడ్డి మీద గుండా సదాశివపేటకి రీచ్ అవుతాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే 10 మినిట్స్ లో మనం ట్రయాంగిల్ వ్యాలీకి కనెక్ట్ అవుతాము. ఈ సదాశివపేట దాటిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉంది. అదే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వోక్సన్ యూనివర్సిటీ కూడా ఉంది. ఈ విధంగా ట్రయాంగిల్ వ్యాలీకి సరౌండింగ్స్ లో ఒక పక్క ముంబై హైవే డెవలప్మెంట్స్, ఇంకో పక్క శంకరపల్లి రోడ్డు వైడనింగ్ మరియు మొబిలిటీ వ్యాలీ లాంటి డెవలప్మెంట్స్ తో ఈ ఏరియా అంతా ఒక ఫైనాన్షియల్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.